ప్రభువునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడు పునరుద్ధానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి అందరము కూడా బాగునే ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రిత్వం తర్వాతి 5వ ఆదివారంలో మనమందరము కూడా ప్రవేశించి ఉన్నాం. ఇటీ ఆదివారంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు చెల్లించుచున్నాం ప్రభువా. మేమందరము కూడా నిత్యము మీ రక్షణ వెలుగులో ఉండినట్లు కొనసాగునట్లు మమ్ములను మీ వాక్యముతో బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇటు సమయమందు ప్రభువా మీ ప్రార్థనను ఇటు రీతిగా మా గృహాలలో మేము జరిపించుకుని చుండగా మీ సహాయం మాకు దయచేయమని, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ప్రభువా మేమందరము కూడా మీ వాక్యముతో మేమందరం బలపడినట్లు, మా విశ్వాసాన్ని మేము పెంపొందింప చేసుకున్నట్లు మీ సహాయమును మీ కృపను మాకు అనుగ్రహింపచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములో మీ దృష్టికి అంగీకారయోగ్యముగా మలుచుకోమని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన విశ్వాసులారా, మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవాది దేవుడు ఆయన కృపను బట్టి మరలా మీ మధ్యకు ఆయన వాక్యాన్ని అందించడానికి నన్ను నడిపించుచున్న విధానాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. త్రిత్వం తర్వాతి 5వ ఆదివారంలో మనందరినీ కూడా దేవాది దేవుడు ప్రవేశపెట్టి ఇటు సమయమందు ఇటు రీతిగా ఆయన వాక్యాన్ని మనము ధ్యానించడానికి దేవుడు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ దిన పాఠ్యాంశాలు మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచన భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఇక్కడ పేతురు గారు ఈ పత్రికను వ్రాస్తూ ఈ పత్రికలో ఈ సంఘము హింసపడుతున్నటువంటి పరిస్థితిని, ఈ సంఘము హింసింపబడుతున్నటువంటి సమయంలో మీరేమాత్రమును కూడా పలహపడవద్దు, కపటమైన మాటలు కానీ మరే విధమైనటువంటి విధానముల చేత మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్లా అంటూనే అంటాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి మీకు సమస్య ఎదురైనప్పుడు, మీకు శోధన వస్తున్నప్పుడు మీరు ఏ విధంగా కూడా వారి మీదకి కపటమైనటువంటి విధానమును మాటలను ఉపయోగించవద్దు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి సంఘటనను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. సువార్త పాఠ్యభాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11వ వచన భాగం గల పాఠ్యభాగాల్ని మనం ఈ దినాన్ని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ మనము చూస్తే యేసు ప్రభువారు పరిచర్యకు పిలిచినటువంటి పిలుపును గమనించవచ్చు. ఇక్కడ మనము చూస్తే పేతురును, యాహానును, ఆంద్రేయను, అదే రీతిగా యాకోబును ఉన్నటువంటి తరుణములో వీరి నలుగురిని గురించి కూడా సువార్తకు పిలవడానికి ఉన్నటువంటి సందర్భంగా దీన్ని మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ఈ మాటలు 3 సువార్తల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే, పేతురు ధోని దగ్గర వలలు బాగు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నట్లయితే ఈ దిన పాఠ్యాంశంలో భాగముగా మనము ఎంచుకునే అంశం ఏంటంటే సీమోను యొక్క ధోని. ఈ మొదటి వచన భాగములు మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసెరతు సరస్సు తీరమున నిలిచి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
గెన్నేసరెతు అనేటువంటి తీరాన్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే దీనికి 3 పేర్లు, 3 రకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. గెన్నేసరెతు అని, గలిలయ అని, అదేవిధంగా కిన్నెరెతు అని 3 రకాలుగా దీన్ని పిలవడము మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ప్రియ విశ్వాసులారా, ఆ తీరాన్న ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం గమనిస్తే, యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా ఒక్క చోట మాత్రమే ఏదో శిబిరం వేసుకుని ఆయన ఒకే చోట ఉండి సువార్తను ప్రకటించేటువంటి విధానం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడూ కూడా మిషనరీ విధానంలో సువార్తని ప్రకటిస్తూ ఉండేవాడు. జనాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో, జనాలు ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తారో వారి దగ్గరికి వెళ్ళి జనసాంద్రత ఎక్కువగా ఉన్న వారి మధ్య సువార్తను ఆయన ప్రకటించడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని ఆయన కొండల మీద ప్రసంగించడం మనం చూస్తూ ఉంటాం, సముద్ర తీరాన ప్రసంగించడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయన సమాజ మందిరంలో ప్రసంగించడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన విశ్వాసులారా, అయితే ఆయన ఈ సువార్త విధానంలో మనం చూస్తున్నటువంటి పాఠ్యభాగాన్ని మనం చదువుతున్నటువంటి తరుణంలో ఇది ఆయన సువార్త ప్రారంభించినటువంటి మొదటి దినాలలోనే జరిగి ఉండవచ్చు అనేటువంటి ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ప్రియమైన విశ్వాసులారా, ఆయన బోధిస్తూ ఉంటే అనేక మంది ఆయన బోధనకు ఆయన మీద పడుతూ, అనేక మందికి ఆయన కనిపించకుండా అనేక మంది అక్కడ సమకూడినట్లు మనం అక్కడ జ్ఞాపకము చేసుకోవచ్చు. విస్తారంగమైనటువంటి జనాంగము అక్కడికి రావడం అనేది ఆయన యొక్క బోధన వినడానికి, ఆయన చెంతకు చేరినట్లుగా మనం ఈ మాటల్లో ఇక్కడ పాఠ్యభాగములు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన అక్కడ మరొక విషయం ఏంటంటే, ఎవరికి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అది సముద్ర తీరం కాబట్టి, ఒకవేళ కొండ మీద నుంచి ఆయన ప్రసంగం చేస్తాడు కాబట్టి అందరికీ కనిపిస్తాడేమో, కానీ అది సముద్ర తీరం కావడం వల్ల ఆయన చాలామందికి కనిపించినటువంటి పరిస్థితి. మరో విషయం ఏంటంటే, ప్రియమైన విశ్వాసులారా, అక్కడ కొన్ని దోణెలు ఉండడం మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. సుమారుగా ఆ దినాలు యేసుక్రీస్తు వారి కాలంలో అక్కడ ఉన్నటువంటి దోణెలు ఏంటంటే సుమారుగా 4000 దోణెలు అక్కడ ఉన్నట్లుగా పండితుల అభిప్రాయంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సుమారుగా 4000 దోణెలు అక్కడ ఉన్నాయి. అటువంటి సమయంలో మనం ఆలోచన చేస్తే అన్ని రేవు దగ్గర అన్ని నావలు ఉన్నాయి అంటే, లేకపోతే అన్ని దోణెలు ఉన్నాయి అంటే ఆలోచన చేస్తే అది ఒక చేపల రేవుగానో లేకపోతే పడవల రేవుగానో మనం భావించవచ్చు. అందుకనే బహుశా సుమారుగా అంతమంది జనాభా అక్కడ ఉండి ఉండవచ్చేమో. అయితే ప్రియమైన విశ్వాసులారా, ఆయన కేవలము సీమోను యొక్క ధోనిని తీసుకున్నట్లు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, కానీ ఈ సువార్తలో మనకి చాలా చోట్ల దోనే అనేటువంటి మాట చాలాసార్లు కనిపించడం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, మొదటిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ దోనే సీమోను పేతురికి సంబంధించినటువంటి దోనే. ప్రియమైన విశ్వాసులారా, సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఈ దోణెలు, నావలు, లేకపోతే పడవలు, పంటలు అనేటువంటివి కొంతమంది అద్దెకు తీసుకుంటూ ఉంటారు. దాని నాయకుడు లేకపోతే దాని యజమాని వేరేగా ఉంటే, కొంతమంది దాని అద్దెకు తీసుకుని దాన్ని నడుపుకుంటూ దాని అద్దెను చెల్లిస్తూ ఉండడం అనేది మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఆ దోణె యజమాని ఎవరయ్యా అంటే సీమోనుగానే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సీమోను పేతురే దాని యొక్క యజమాని. అంటే సొంత దోణెలు కలిగిన వాడుగా ఇక్కడ సీమోను పేతురు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంటే అతడు ఆల్రెడీ ఆ చేపలు పట్టడం విషయంలో,
చాలా ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా అతనికి ముందుగానే దాని మీద అనుభవం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ ఆలోచన చేస్తే ఆ సీమోను యొక్క ధోని ఏమైందంటే, ఆ ధోని ఫెయిల్యూర్ ధోనిగా అక్కడ నిలిచింది. ఎందుకనంటే సీమోను జాలరిగా ఉన్నాడు, దానిపైన ఆధారపడి జీవించేటువంటి వాడు, దాని మీద వచ్చేటువంటి పోషణతో అతను పోషింపబడుతూ కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాడుగా సీమోను పేతురు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన విశ్వాసులారా, మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఆ ధోనే సీమోనిదే, కానీ ఆ ధోనిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకుంటా ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, అన్నిటిపైన ఆ దేవునికి అధికారం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ భూమిపై ఉన్న సమస్తపు అన్నిటి మీద కూడా ఆయనకు పూర్తిగా అధికారం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆయనకు ఉన్నటువంటి పేర్లలో ప్రాముఖ్యంగా ఒక పేరు జీవాధిపతి అనేటువంటి పేరు కూడా ఆయనకు కలదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన విశ్వాసులారా, ఆయనకు అన్నిటిపైన ఆధారం కలిగినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు. ఆయనకు అన్నిటిపైన అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సీమోను యొక్క ధోనిను స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి వరకు కూడా ఆ ధోనే ఫెయిల్యూర్ ధోనే. ఎందుకనంటే అప్పటి వరకు కూడా సీమోను పేతురు ఆ ధోనిలో ఎక్కి నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి తరుణంలో, అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ధోనిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వాధీనం చేసుకున్నట్లు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అప్పటి వరకు కూడా సీమోను చేతిలో ఉన్నటువంటి ఆ ధోని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ధోనిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫెయిల్యూర్ విధానం కలిగినటువంటి ధోని, అది ఫెయిల్యూర్ ధోనిగానే మిగిలిపోయింది. కానీ ప్రియమైన విశ్వాసులారా, 5వ వచనంలో మనం ఇక్కడ చూస్తే, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అనేటువంటి మాటను మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో చూస్తే, ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచ్చు ఉండిరి అనేటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఆ సీమోను యొక్క ధోనిను మనము చూస్తున్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ధోనిని చూస్తూ ఉన్నప్పుడు వారు వలలని శుభ్రము చేసుకుంటా ఉన్నారు. నిరుత్సాహ పరిస్థితుల్లో వారు ఉన్నారు. అటువంటి ధోనిగా పేతురు దగ్గర ధోని ఉన్నట్లు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియమైన విశ్వాసులారా. అయితే అప్పటి వరకు కూడా అపజయం వైపు, మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన ఎప్పుడూ కూడా అపజయం విధానములో ఉన్నటువంటి వారిని ప్రాముఖ్యంగా ఆయన ఎక్కువగా చూస్తూ ఉంటాడు. ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో, ప్రయోజనం లేని స్థితిలో ఉంటారో, ఇబ్బందులు పడుతూ ఉంటారో, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారో, నాకు సహాయము అందడం లేదు అనేటువంటి ఆలోచనలతో ఉంటారో, ఎన్ని ప్రయాసలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు అది లభించలేదు, దొరకలేదు అనేటువంటి ఆలోచనలతో, ఉద్దేశాలతో ఎంతమంది ప్రజలైతే వేచి చూస్తూ ఉంటారో, నిరుత్సాహమైనటువంటి స్థితిగతుల మధ్య జీవిస్తూ ఉంటారో, అటువంటి వారి వైపు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిత్యము చూస్తూ ఉంటాడు. అలాగనే ఈ సీమోను పేతురు యొక్క ధోనిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చిన దానికి కారణం అదే.
ఎవరైతే నశిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారిని సరైన మార్గంలో పెట్టడానికి, సంతోషింపజేయడానికి, నిజమైన ఆనందాన్ని వాళ్ళకి కలిగించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ విశ్వాసులారా, నిజముగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అటు తరుణంలో ఆ సీమోను వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే సీమోను ఫెయిల్యూర్ విధానం కలిగి ఉన్నాడు. నిజముగానే ప్రేమ విశ్వాసులారా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇటు సమయమందు, ఇటు దినమందు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. మనము ఏమీ సాధించలేదని, మనకు ఏమీ కలగలేదని, మనం ఏమీ పొందుకోలేదని, నాకు ఏది సాధ్యము కాదని, నేను అనుకున్నవేమీ జరగవని, లేకపోతే అనేకమైన ప్రయత్నాలు చేసి విసుగు చెంది అది నాకు కలగదని, ఇది నాకు దొరకదని, ఇలాంటి భావనలతో, ఉద్దేశాలతో ఉన్నవారి వైపు ఇట్టి సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన వైపు చూస్తూ ఉన్నాడు. ఆ పేతురు వైపు చూస్తూ ఉన్నట్లుగానే మన వైపు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడడం మాత్రమే కాదు కానీ దానిని తీసుకోవడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన చూడడం మాత్రమే కాదు, ఆ ధోనిని ఆయన తీసుకున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ చూస్తే 3వ వచనంలో చూస్తే, ఆయన ఆ ధోనిలలో సీమోనుదైన యొక్క ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి ధోనిలో నుండి సమాజములకు బోధించుచుండెను అనేటువంటి మాటను మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఎప్పుడైతే ఆ ధోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతులోనికి వెళ్ళిందో ఆ ధోని ప్రసంగ వేదికగా మారిపోయింది. అప్పటి వరకు సీమోను పేతురు చేతిలో ఉన్నప్పుడు ఆ ధోని నిస్సహాయ స్థితిలోను, ఫెయిల్యూర్ విధానం కలిగినటువంటి స్థితిలోను, అటువంటి పద్ధతిలోను, అటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అటువంటి విధానంలో ఓడిపోయి ఉన్నా అనేటువంటి భావన కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ధోని ఏదైతే ఉన్నదో ఆ ధోని ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలోనికి వెళ్ళిందో అప్పటికే అది ఒక ప్రసంగ వేదికగా మారిపోయింది. ప్రియమైన విశ్వాసులారా, మొదటిగా దాని యొక్క స్థితి ఎట్లా ఉందంటే, ఎంత కష్టపడినా కానీ, ఎంత ప్రయాసపడినా కానీ, రాత్రంతయు శ్రమపడినా కానీ ఏమాత్రమును కూడా అది సాధించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ధోనిగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఏమీ కూడా సాధించలేని ధోని సీమోను పేతురు చేతిలో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే ప్రియమైన విశ్వాసులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలోనికి ఆ ధోని వెళ్ళిందో అది ప్రసంగ వేదికగా మారిపోయింది. నిజముగానే ప్రియమైన విశ్వాసులారా, మనము కూడా మన చేతిలో ఉన్నప్పుడు మన జీవితాలు కూడా, మన యొక్క నడవడికలు కూడా, మన యొక్క విధానాలు కూడా, మన యొక్క తలంపులు కూడా అలాగనే నిస్సహాయ స్థితిలో ఉంటాయి. ప్రయోజనం లేని కారణముగా, ప్రయోజనం లేనివిగా, ఉపయోగపడనివిగా, ఎందుకు పనికిరానివిగా మన చేతిలో ఉన్నప్పుడు అట్లానే ఉంటాయి. కానీ ప్రియమైన విశ్వాసులారా, ఎప్పుడైతే దేవుడు మన ధోనిను ఏర్పాటు చేసుకుంటాడో అప్పుడు ఒక ప్రసంగ వేదికగా మన ధోనిలు మార్చబడతాయి. ఉపయోగపడేటువంటి విధానములో మన ధోనిలు మార్చబడతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనం ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి గొప్ప లక్షణం ఏమిటయ్యా అంటే, ఆయన దేనినైనా సరే అద్భుతంగా మార్చగలడు. ఆయన ఈ భూమి మీద ఉన్న దేనినైనా సరే, సాధ్యము కాని దానినైనా సరే ఆయన
దేనినైనా సరే ఆయన అద్భుతముగా మార్చివేయగల సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ విధంగా అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, ప్రియమైన విశ్వాసులారా, 5 రొట్టెలు 2 చేపల విధానాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటే, ఆ బాలుడి చేతిలో ఉన్నప్పుడు అది 5 రొట్టెలు 2 చేపలే. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలోనికి అది వెళ్ళిందో, ఎప్పుడైతే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాడో, అది 5,000 మంది కంటే ఎక్కువ మందికి ఆహారం అయ్యింది. అది చిన్నవాడి దగ్గర ఉన్నప్పుడు 2 చేపలే 5 రొట్టెలే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతుల్లోనికి వెళ్ళినప్పుడు విస్తారమైనదిగా అవి మార్చబడ్డాయి. ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన నుండి అదే ఆశిస్తూ ఉన్నాడు. మనమందరము కూడా ఆయన చెంతకు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆలోచనతో ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా మనం చూస్తే, సీమోను కేవలము చేపలు మాత్రమే పట్టాడు. కానీ యేసుక్రీస్తు వారైతే ఆ ధోనిలో ఉన్నప్పుడు సమస్త జనాంగాన్ని, మనుష్యులను పట్టేటువంటి వాడుగా ఉండడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సీమోను కేవలము చేపలు మాత్రమే ఆ ధోనిలో ఉండి పట్టాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ధోనిలోనే ఉండి మనుష్యులను పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఇక మనం చూస్తూ ఉన్నట్లయితే, ఆ సీమోను యొక్క ధోని ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధోనిలో ఉన్నాడో, అది ధన్యకరమైన ధోనిగా మారిపోయింది. అంత మాత్రమే కాదు, కానీ ఆ ధోనిను అద్భుతాల ధోనిగా దేవుడు దాన్ని మార్చేస్తాడు. అద్భుతకరమైన ధోనిగా దానిని మార్చివేస్తున్నట్లు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. 5వ వచనంలో చూస్తే, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ప్రియమైన విశ్వాసులారా, రాత్రి అంతా ప్రయాసపడ్డాం, కనీసం మాకు ఒక్క చేప కూడా లభించలేదు. కానీ నీ మాట చొప్పున మరలా వలలు వేయుదుమని చెప్పేసి చెప్పడం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, ఒక అద్భుతము జరగాలి అంటే, ఒక ఆశ్చర్యకార్యము జరగాలి అంటే, నీ జీవితంలో మేలులు జరగాలి అంటే, అద్భుత కార్యాలు జరగాలి అంటే ఖచ్చితంగా నీవు ఆయన మాటను వినాలి. ఆయన మాటను వినేటువంటి రీతిలో నీవు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా ఆయన అద్భుతాలు చేస్తాడు. ఊహించనటువంటి మేలులతో నింపేటువంటి వాడుగా, తృప్తిపరిచేటువంటి వాడుగా ఆయన ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇంకా మనము చూస్తే, మనము ఎప్పుడైతే ఆయన మాట వింటామో అదే దేవునికి ఇష్టమైనదిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే బలులు అర్పించుట కంటే ఆయన మాట వినట శ్రేష్టము అనేటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. బలులు అర్పించుట కంటే కూడా శ్రేష్టమైనది ఆయన మాటను వినడమే. ఎప్పుడైతే మనం ఆయన మాటను వింటామో అది అన్నిటికంటే శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనకి. ఆయన మాట వింటే ఆయన మాట వినేటువంటి వారిని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు కూడా, ఈ సీమోను పేతురు కూడా ఆయన మాటపై గురి ఉంచాడు. అందుకనే నీ మాట చెప్పున మరలా వలలు వేయదు అంటున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, ఎప్పుడైతే ఆయన మాట చెప్పున, ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు విధేయత చూపించి, ఆయన చెప్పిన తోడనే ఆయన మాట చెప్పున వలలు వేశాడో అక్కడ అద్భుతం అనేది జరగడం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అద్భుతాన్ని చూసినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ చూస్తే
ఆ ధోనిలో ఆయన ప్రసంగించడమే కాదు కానీ ఆ ధోనిలో అద్భుతము కూడా జరగటం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, మన జీవితంలో కూడా మనము కూడా ఎప్పుడైతే ఆయన మాటను వింటామో, ఎప్పుడైతే ఆయన మాటల మీద లక్ష్యం ఉంచుతామో, విధేయత చూపిస్తామో, ఆయన మాటల మీద నమ్మకము చూపిస్తామో, నమ్మకం ఉంచుతామో, అటువంటి సమయంలో ప్రేమ విశ్వాసులారా అనేకమైన అద్భుతాలు మన జీవితంలో కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నిజమే, మనంతకటకు మనము అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము ఆయన మాటకు లోబడి విధేయత చూపిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, ఆయన మన ఎడల అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రేమ విశ్వాసులారా, అంత మాత్రమే కాదు కానీ యేసు ప్రభువారు ఆ ధోనిని చూసి ఆ ధోనిలోనికి వెక్కి ప్రసంగించిన వెంటనే నా పని అయిపోయింది కదా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోలేదు. నా ప్రసంగించడం అయిపోయింది కదా అని చెప్పేసి ఆ ధోని దిగి ఆయన వెళ్ళిపోలేదు. ఆయన ఆ ధోనిను తిరిగి ఇయ్యలేదు, కానీ దానిని అద్భుతంగా మార్చేశాడు. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, అనేకులను ఆశ్చర్యపరిచేటువంటి ధోనిగా ఆ ధోని మార్చబడింది. 9వ వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్నవారందరూ విస్మయముందిరి. ప్రేమ విశ్వాసులారా, ఈ 9వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, ఎప్పుడైతే ఆ ధోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతికి వచ్చిందో, ఆయన చేతికి రాగానే ఆయన సువార్తను ప్రకటించేదిగా ఆ ధోని మారిపోయింది. మరొక విధంగా చూస్తే అద్భుతాలు చేసేటువంటిది ఆ ధోని మారిపోయింది. మూడవదిగా ఆ ధోని ఎట్లా మారిపోయిందంటే, అనేక మందిని ఆశ్చర్యపరిచేటువంటి ధోనిగా ఆ ధోని మారిపోయింది. ప్రియమైన విశ్వాసులారా, అందుకని పేతురు అంటున్నాడు, మొదటి పేతురు పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు, క్రీస్తును మీ హృదయంలోనికి ప్రతిష్ఠించుకోండి. అటువంటి సమయంలో మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇతరులు ఎప్పుడైతే మిమ్మల్ని క్రీస్తుని మీ హృదయంలోనికి మీరు ఆహ్వానిస్తారో, అటువంటి సమయంలో ఇతరులు దాన్ని బట్టి సిగ్గుపడతారు అని చెప్పేసి ఈ మాటల్లో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు పత్రిక పాఠ్యభాగంలో. ప్రియమైన విశ్వాసులారా, ఇవన్నీ మనము చూడగానే సీమోనులో ఒక భయం మొదలైంది. సీమోను భయపడతా ఉన్నాడు. భయపడుతూ ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు మా మధ్య నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, అటువంటి సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట, అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవయ్యుందువని సీమోనుతో చెప్పెను. ప్రియమైన విశ్వాసులారా, పేతురుతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు భయపడవద్దు, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారు, ఇక్కడ మనం చూస్తే అటువంటి సమయంలో సీమోను గారికి భయం వేస్తూ ఉంది. ఎందుకనంటే అట్టి ఆశ్చర్యకార్యాన్ని చూసేసరికి, అట్టి అద్భుతాన్ని చూసేసరికి భయము వేస్తూ వణికిపోతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు.
ప్రియమైన విశ్వాసులారా, ప్రభు యొక్క శిష్యునిగా కావడానికి అర్హతలు అవసరం లేదు. చాలామంది భావిస్తూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు, చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే, నాకు చాలా చదువు ఉంది, నాకున్న జ్ఞానము అందరికంటే మించినటువంటి జ్ఞానము, లేకపోతే నాకున్నటువంటి స్వరము చాలా చక్కనేటువంటి స్వరము, లేకపోతే నేను చదివిన పుస్తకాలు ఆ సేవకుడు చదివి ఉండకపోవచ్చు, లేకపోతే నాకు వచ్చిన ఇంగ్లీషు ఆ సేవకుడికి రాలేదు కాబట్టి వాళ్ళందరికంటే కూడా నేను బాగా ప్రసంగం చేయగలను, ఆ సేవకుని కంటే నేను చాలా బాగా వాక్యం చెప్పగలను, ఆ సేవకుని కంటే నేను చాలా బాగా పరిచర్య చేయగలను, చాలా బాగా వాక్యం చదవగలను, చాలా బాగా ఇంగ్లీషులో మాట్లాడగలను. ఇలా రకరకాలైన ఆలోచనలతో చాలామంది పోల్చుకుంటూ ఉంటారు. కానీ ఆయన శిష్యులుగా మార్చబడడానికి అర్హతలేవి అవసరం లేదు. అర్హతలనేవి ఏవి కూడా అవసరం లేదు. ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ మనం పేతురుని చూస్తే అతడు చేపలు పట్టుకునేటువంటి వాడు, పామరుడు, జ్ఞానము లేనివాడు, తెలివి లేనివాడు, విద్య లేనివాడు. అంత మాత్రమే కాదు కానీ అంతకుముందు ఎప్పుడూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అతను చూసి ఉండలేదు. కేవలము చేపలు పట్టుకుని తన జీవనోపాధిని నడిపించుకునేటువంటి వాడుగా పేతురు ఉండేటువంటి వాడు. అటువంటి పేతురుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నాడు. పేతురు, నిన్ను నేను మనుషుల పట్టు జాలరిగా చేస్తా ఉన్నాను, నీవు నాతో రా అని చెప్పేసి పేతురుని పిలుస్తున్నట్లు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని పిలుపును గ్రహించిన వాడుగా పేతురు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క పిలుపును మనము చూస్తే దేవుని యొక్క పిలుపు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సార్వత్రికమైన పిలుపు, అంటే ఆ పిలుపు అనేది అందరికీ కూడా సంబంధించినది. రెండవ పిలుపు ఎట్లాంటిదంటే అది ప్రత్యేకమైన పిలుపు, అది కొందరికి మాత్రమే సంబంధించినది, కొందరిని ప్రాముఖ్యంగా పిలుచుకునేటువంటి పిలుపుగా మనం అక్కడ చూడవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, కొందరిని ప్రత్యేకంగా పిలిచేటువంటి పిలుపు, ఆ పిలుపుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా పేతురు గారిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు, ఎన్నుకున్నాడు. పేతురు, నా వెంబడి రా అని చెప్పేసి అతన్ని మాట్లాడుతూ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, యోగ్యత లేకపోయినా కానీ ఆయన మాటల యందు విధేయత చూపించేటువంటి వారుగా ఉంటే, ఆయన మాటలను వినే స్వభావం కలవారిగా మనము గనుక ఉన్నట్లయితే, అంత మాత్రమే కాదు కానీ ఆయన మాటకు విధేయత చూపించేవారుగా, విశ్వాసము చూపించేటువంటి వారుగా ఉండేటువంటి వారుగా ఉన్నట్లయితే, నీవు ఎలాంటి వాడవైనా, ఎంత హీనత్వపు స్థితిలో నీవు ఉన్నా ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు చేయవలసింది ఆయన మాటను వినాలి. ఇక్కడ పేతురుని మనం ఆలోచన చేస్తే, పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే పెద్ద వయసు గలవాడు. అటువంటి సమయంలో పేతురు నా దగ్గరికి రా, లేకపోతే నన్ను వెంబడిని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మనము చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా పెద్దవారు ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళ మాటను వినరు, అంత లక్ష్య పెట్టరు, అంత ప్రాముఖ్యంగా దాని వైపు దృష్టి ఉంచరు. కానీ ఈ పేతురు మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే పెద్దవాడైనా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటల పట్ల నమ్మకం ఉంచాడు. నమ్మకముతో ఆయనను వెంబడించేవాడుగా పేతురు ఉండునట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించిన తరువాత మొదటి బిషప్గా పేతురు మనకి కనిపిస్తూ ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తర్వాత ఆ సువార్త బాధ్యతలన్నీ కూడా పేతురు గారు మోస్తున్నట్లు, అంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా అతను ఉన్నట్లు మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. అవడానికి అతనికి చదువు లేదు,
కనీసం అతను సంతకము కూడా అతను పెట్టుకోలేడు. అలాంటి వ్యక్తిని ఎప్పుడైతే తన సమస్తాన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించుకున్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని మార్చేశాడు. మొదటిగా ఆ ధోనిలోనికి వెళ్ళాడు. ఆ ధోనిలోనికి వెళ్ళి ఆయన దానిని ప్రసంగ ధోనిగా మార్చేశాడు, అద్భుతమైన ధోనిగా మార్చేశాడు, ఆశ్చర్యకరమైన ధోనిగా మార్చేశాడు. నిజమే, నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను ఎందుకు పనికిరాని వాళ్ళను, ఎందుకు పనికిరాని వాడను, ఎందుకు పనికిరాని దానను అని చెప్పేసి మన హృదయంలో మనము తలస్తూ ఉన్నామా, ఆలోచన చేస్తూ ఉన్నామా? నా జీవితము ఎందుకు, నేనేమీ సాధించలేకపోతున్నాను, ఇక నా జీవితము వ్యర్థమే అనేటువంటి ఆలోచనలతో నీవు ఉంటున్నావా? అందరి చేత మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది, ఇక నేను బ్రతికిన అనవసరమే, లేకపోతే ఫలానా నేను సాధించలేకపోయినాను, ఇంకా ఎందుకు నేను ఇక బ్రతికి జీవించేది అనేటువంటి ఆలోచనతో నీవు ఉన్నావా? దేవుడు ఈ సమయం ముందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నడూ కూడా నీ ఆలోచనల మీద నీవు ఆధారపడకు, నీ మీద నీవు ఆధారపడకు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడతావో, నీ సమస్తాన్ని కూడా దేవునికి నీవు అప్పగించుకుంటావో, నీ జీవితాన్ని, నీ యొక్క సమస్యలను, నీ యొక్క ఇబ్బందులను ఆయన తీసివేయడానికి, నీ జీవితాన్ని ఒక మాధుర్యమైన అద్భుతమైన విధానంలోనికి మలచివేయడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ నా మాటలు వినుచున్నటువంటి వారిలారా, ఇట్టి సమయమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎట్లాంటి స్థితిలో ఉన్నా మనము గనుక ఆయనకు మనల్ని అప్పగించుకుంటే మనల్ని ఆయన వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు, ప్రయోజనకరమైన వారిగా మనల్ని మలుస్తాడు. ఆశ్చర్యకార్యాలు, ఆలోచన కలిగించేటువంటి ఊహించినటువంటి మేలులతో ఆయన మనల్ని తృప్తిపరిచేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఇట్టి సమయంలో ఎవరైనా మన హృదయాలను ఆయనకు అప్పగించని వారు ఉంటే ఖచ్చితంగా మన హృదయాలను మనం ఆయనకు అప్పగించి ఆయనలో జీవిస్తూ, ఆయనలో కొనసాగుతూ, ఆయనలో ఫలిస్తూ వృద్ధి చెందేటువంటి వారుగా మనమందరము కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి నా మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతయు కూడా మీ కృపాక్షేమములతో మమ్మల్ని భద్రపరిచి త్రిత్వం తరువాతి 5వ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఇటు రీతిగా ప్రభా మా గృహాల దగ్గర మేముండి మా విశ్వాసములో తప్పిపోకుండా, మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా ఉండడానికి ప్రభు ఇటు రీతిగా గృహాల దగ్గరకు మీ వాక్యాన్ని అందించడానికి మీరు చూపించిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి నాయన, ఇటు సమయమందు ఎందరైతే ఇటు నీ వాక్యాన్ని విని ఉన్నారో, బలపడి ఉన్నారో, ప్రభు ఎందరైతే వారి యొక్క హృదయాలను మీకు అప్పగించుకోవడానికి సంసిద్ధత కలిగి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే వారి హృదయాలను మీకు ఇవ్వడానికి సంసిద్ధత కలిగి ఉన్నారో వారి హృదయంలోనికి మీరు ఉండి, అయ్యా సమస్తము మీరై ఉండి ప్రభా, వారి ఆలోచనలు కాదు, వారి ఉద్దేశాలు కాదు, వారి యొక్క నడవడిక కాదు, వారి యొక్క తలంపులు కాదు, కానీ ప్రభా సమస్తము మీరై ఉండి మీరే ప్రభా వారి జీవిత విధానాలను ప్రభా ముందుకు నడిపించేటువంటి వాడుగా, వారి జీవితాలలో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, ఊహించినటువంటి మేలులను, తృప్తికరమైనటువంటి జీవిత విధానాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభా మా ప్రాంతాలను, మా రాష్ట్రాలను, మా దేశాలను, మా సంఘాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయ్యా. అనేక మందికి రక్షణ అనుభవం కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అయ్యా. ఎవరైతే రక్షణ లేక ప్రభా ఇంకా ఉంటూ ఉన్నారో వారందరికీ నీ రక్షణ అనుభవం దయచేయండి ప్రభా. చాలామంది కూడా అయ్యా నాయన నామకార్థపు స్థితిగతుల మధ్య జీవిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ కూడా మీరే మలచండి, మీ వైపు త్రిప్పుకోమని అడుగుచున్నాను.
నిజమైన క్రైస్తవ బిడలుగా అయా చావైతే మేలే బ్రతుకుట నీ కొరకైనటువంటి రీతిలో ప్రభువా వారందరూ కూడా అటువంటి లాభసాధకరమైనటువంటి జీవితం కొరకు పాటుపడినట్లు మీ సహాయం నిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా ఇటు తరుణములు ఇటు ప్రార్థనలు ఏకీభవించుచున్న మీ ప్రియబిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో, శోధనలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో ప్రభువా, ఎవరైతే రోగరుగ్మతులతో బాధలు పడుచున్నారో, ఇబ్బందులు పడుచున్నారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల నుంచి, వారిలో నుంచి సమస్యలను దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మీకు వందనాలు. మరి ముఖ్యంగా నాయన ప్రభా, కరోనా ప్రభావం వల్ల ప్రభా అయ్యా ఎన్నడూ కూడా ఆగనటువంటి యొక్క స్వార్థ విధానాలు, ఆలయాలు ప్రభా మూతపడి ప్రభా ఓపెన్ చేసుకోవడానికి కూడా భయపడేటువంటి విధానాల మధ్య, అలజడుల మధ్య, శోధనల మధ్య జీవిస్తున్నటువంటి మాకు మీ కృపను చూపించి మీ సహాయమునిచ్చి ప్రభా ఈ కరోనాని ప్రభా త్వరలోనే మానించి దూరపరిచిన ఆయన మేమందరము కూడా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారముగా, మహిమపరిచేటువంటి వారముగా మేమందరము ఉండినట్లు మీ కృపను మాకు దైత్యమని వేడుకుంటున్నాం. ప్రభా ఈ కరోనా వైరస్కి కూడా సంబంధించిన మందులు త్వరలోనే ప్రభా రావడానికి మీ కృపను దయచేయండి. ప్రజలందరూ కూడా రక్షణ పొంది మీ వైపు చూస్తూ, మీలో ఎదుగుతూ, మీలో జీవిస్తూ, మీలో ఫలిస్తూ ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభు మీ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహింపచేయమని అయ్యేటి సమయంలో సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయము. మా ఇడిలా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తెగదృష్టిని మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ కూడా తోడయండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ కూడా వందనాలండి. ప్రియమైన విశ్వాసులారా, మరి మనము చూస్తూనే ఉన్నాము కరోనా ప్రభావము ప్రస్తుత దినాల్లో మారుమూల గ్రామాలని కూడా వదిలిపెట్టడం లేదు. అటువంటి దినాలలో మనం ఉంటా ఉన్నాము. అయినా కానీ ఇప్పటికీ కూడా చాలామంది దీనిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, పట్టించుకోవడం లేదు, అశ్రద్ధ చేస్తున్నారు. చాలామంది అనుకుంటున్నారు మేము బలంగా ఉన్నాం కదా, మాకేమీ కాదులే అనుకుని. కొంతమంది ఎట్లా ఉంటున్నారంటే, అయ్యలారా అమ్మలారా అతమాట్లు బయటికి తిరగవద్దు అంటే వాళ్ళు అంటున్నారు. చాలామంది కూడా వేరే వేరే ఊర్ల నుంచి వచ్చేస్తున్నారండి, చాలామంది కూడా అక్కడ తిరుగుతున్నారండి, ఇక్కడ తిరుగుతున్నారని ఉన్నవారి గురించి మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళే అందరికంటే ఎక్కువ తిరిగేటువంటి వారు ఉన్నారు. ఎవరైతే వేళ్ళ వారి గురించి తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారని చెప్తున్నారో వాళ్ళే ఎక్కువగా తిరిగేటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారని మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం కాదు. కానీ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, మన కుటుంబ ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంది. కాబట్టి అందరికి కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు జ్ఞాపకం చేస్తాం. ఎవ్వరు కూడా బయటకు వెళ్ళకండి. చాలా అంటే చాలా దారుణమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి అందరూ కూడా మాస్కులు ఖచ్చితంగా ధరించండి, శానిటైజర్స్ ఉపయోగించండి. వీలైతే అవసరమైతేనే అవసరమైనటువంటి వస్తువులు లేకపోతే మందులు ఇటువంటి ఏవైనా అవసరమైతే తప్ప అత్తమాట్లు కూడా బయటికి వెళ్ళకుండా, వెళ్ళినా కానీ ఎవరో ఇంట్లో కేవలం ఒక్కరు మాత్రమే వాటి విషయమై వెళ్తూ తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ కుటుంబాలను అట్టి ఆరోగ్యవంతులుగా మీరు ఉంచాలని తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ తగినటువంటి రీతిలో ప్రాముఖ్యంగా అవసరతను మించి బయటకు తిరగవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు.